అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులు అన్నమయ్య జిల్లాలో టోల్గేట్ సిబ్బందిపై దాడి చేయడం దారుణమని మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల భద్రత కోసం ర్యాలీ నిర్వహించి మరుసటి రోజే మహిళపై దాడి చేయించడం ఏమిటని ప్రశ్నించారు. టోల్గేట్ మహిళా సిబ్బందిపై దాడి చేయడం కలిచివేసిందన్నారు. టోల్గేట్ల దగ్గర దాడులు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు. సీఎం చంద్రబాబు చిత్తశుద్ధి ఉంటే దాడి చేసిన వారితో పాటు చేయించిన ఎమ్మెల్యేపై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 23న ఇప్పుడు 5% కూడా తవ్వలే, ₹1 కూడా ఇవ్వలేదు. 1 ఎకరా కూడా ఇప్పటికి ల్యాండ్. ఈ నెల 23న కళ్యాణదుర్గంలో మహిళా భద్రత పైన మా ఎమ్మెల్యే గారు అలాగే జిల్లా పోలీసు యంత్రాంగం కలిసి మహిళల భద్రత పైన ఒక అవగాహన సదస్సు చేశారు. 23నే బహుశా నాకు అర్థమైనంత దాని ప్రకారము 23 సాయంత్రమో 24 తిరుపతి వెళ్ళినట్టున్నాడు ఎమ్మెల్యే గారు. తిరిగి వచ్చేటప్పుడు ఆ అన్నమయ్య జిల్లాలో వాయల్పాడు మండలంలో వాల్మీకిపురం మండలంలో టోల్గేట్ దగ్గర ఎమ్మెల్యే గారు కారులోనే ఉన్నారు. ఆమెను టోల్గేట్ ఎంప్లాయీస్ మహిళా సిబ్బందిని దారుణంగా కొట్టారు. చూస్తుంటే విజువల్ చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఆ పక్కన వచ్చిన మగ మనిషి మీదకి ఏకంగా కాలుతో తన్నారు, కాలుతో తను కూడా తీసుకెళ్లారు. ఎమ్మెల్యే గారేమో కారులోనే ఉన్నాడు. అంతేకాకుండా మళ్ళీ వాడిని ఈడ్చుకుపోయారు. ఆ చివరికి అక్కడ ఉన్న టోల్గేట్ రాడ్ కూడా ఇడ్చేశారు. పక్కన ఉన్న ఒక పెద్ద కర్రతో మళ్ళా కొట్టడానికి వెళ్ళారు. వాళ్ళు ఎవరు పట్టపగులు జాతీయ రహదారులైన టోల్గేట్ల దగ్గర ప్రజలను దారుణంగా కొడుతూ ఉంటే ఏం చేస్తుంది యంత్రాంగం? ఎవరో తప్పుడు కేసులు పెడితే వాళ్లకు సిబ్బంది మీదనో అక్కడ ఉన్న వాళ్ళ మీద తన్నులు తిన్న వాళ్ళ మీదనే 3 కేసులు పెడతారేమో అనే భయం జనాలకు ఉంది రివర్స్లో. ఎందుకంటే వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. వీళ్ళు మళ్ళీ చెప్తున్నారు వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియాలో సోషల్ మీడియాలో ఏమొస్తుందంటే వాళ్ళని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారని. పోలీస్ స్టేషన్లో అప్పచెప్తే చంద్రబాబు నాయుడు గారేమో ఎమ్మెల్యే గారి మీద చాలా సీరియస్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. నేనైతే సంతోషపడుతున్నా. అన్ని సాక్షిలోనే కాకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్లో కూడా అన్నిట్లలో విజువల్స్ అయితే సక్రమంగా చూపించారు. ఎప్పుడు చూపించారు? సాయంత్రం. ఉదయం అట్లాగే ఉంటే అలాగే ఉండేదేమో. ఈరోజు కెమెరాలు ఉన్నాయి కాబట్టి ప్రజలకు భద్రత ఉంది. పోలీసుల భద్రతనో లేదా ప్రభుత్వం భద్రతనో ఉండట్లేదు ప్రజలకి. టెక్నాలజీ వల్ల, సాంకేతిక భద్రత వల్లనే ఇవన్నీ వెలుగులోకి వస్తున్నాయి కానీ లేకపోతే లేదు. ఇప్పుడు నా డిమాండ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారేమో చాలా ఊగి చెప్తారు ఆవేశంగా, తోలు తీస్తాం ఎవరన్నా ఏమన్నా చేస్తే అని. ముఖ్యంగా ఆ లిక్కర్ గురించి కూడా మాట్లాడాలా. ఎక్కడన్నా బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తానని ఇట్లా అంటాడు. ఎక్కడ చూసినా ఊరున బెల్ట్ షాపులు ఉంటున్నాయి. ఆయన డిప్యూటీ సీఎం గారు అయితే ఊగిపోయి చెప్తారు. నాకు ఎలా కనిపిస్తుంటుంది అంటే మా ఇంటి దగ్గర చింత చెట్టు ఉంది, ఆ ఉడతలు ఊపుతూ ఉంటాయి, చింత చెట్టు కూడా ఊగుతూ ఉంటుంది. ఉడతల వల్లనే చింత చెట్టు ఊగినట్టుగా కనిపిస్తుంటుంది నాకు అప్పుడప్పుడు. అట్లాంటి భ్రమ కల్పించడం తప్ప ఏదైనా వీళ్ళు చెప్తే అది జరుగుతుందా? బెల్ట్ షాపులు లేని ఒక్క ఊరన్నా ఉందా ఆంధ్ర రాష్ట్రం అంతా, అనంతపురం జిల్లాతో సహా? దాని గురించి ఎవరైనా మాట్లాడతారా? బెల్ట్ షాపులతో పాటు మళ్ళీ వాటి మీద ఒక్కొక్క బాటిల్ మీద 20 నుంచి 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. మహిళల భద్రత అంటున్నారు, మహిళలకు ఇచ్చే భద్రత ఇలా ఉంది. ఏదైనా జరిగితే చాలా సీరియస్ తీసుకుంటామంటున్నారు. అసలు ఎమ్మెల్యే మీద కేసు పెట్టారా లేదా అనేది నేను మొదట అడగదలుచుకున్నది. సిబ్బందికి వాళ్ళు గన్మెన్లు కావచ్చు, ప్రైవేట్ వాళ్ళు కావచ్చు, పబ్లిక్ కావచ్చు, లేదా పిఎల్ కావచ్చు, ఎమ్మెల్యే పక్కన ఉండేటోళ్ళు వాళ్ళు సిబ్బంది మీద చేయి చేసుకున్నారంటే వాళ్ళకు వ్యక్తిగతమైన ద్వేషమో ఇంకోటో ఉండి కాదు కదా. ఎమ్మెల్యే కోసం కదా వాళ్ళు కొట్టారు. ఎమ్మెల్యే కోసమేనా కొట్టింది, లేకపోతే వేరే దానికోసం ఏమైనా కొట్టారా? మిగతా వాళ్ళు ఎవరు కొట్టట్లేదు కదా. ఈ ఎమ్మెల్యే కూడా ఎప్పుడు వచ్చినాడు? ఈయన ఎమ్మెల్యే అయినాక ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఈయన ఎమ్మెల్యే కాకముందు జీవితంలో ఎప్పుడు ఇలాంటివి జరగట్లేదు కదా. మేము చెప్తూనే ఉన్నాం, ఇట్లా పారాచూట్ లీడర్లు వచ్చి దిగితే, ఏ మాత్రం ప్రజలకు సంబంధం లేని వ్యక్తులు వస్తే, ప్రజల పట్ల అభిమానం లేని వ్యక్తులు వస్తే ఇట్లాంటి గొడవలు జరుగుతాయి. బౌన్సర్లను పెట్టుకుంటారు, ప్రజలను ఎవరిని దగ్గరికి రానివారు, చాలా దారుణాలు జరుగుతాయని మేము ఎలక్షన్ల ముందు కూడా చెప్పాము. కానీ ప్రజలు నెత్తికెత్తుకొని పోయారు ఈరోజు, కానీ అనుభవిస్తున్నారు. అంత ఆ మాత్రాన పడనీలే, వాళ్ళ బాధలు వాళ్ళు పడనీలేని మేము వదిలిపెట్టదలుచుకోలేదు. ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతగా, నేను కళ్యాణదుర్గం నుంచే కంటెస్ట్ చేస్తున్నాను, అక్కడే సమన్వయకర్తగా ఉన్నాను కాబట్టి ఎమ్మెల్యే మీద తక్షణం
చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు, మీరు చెప్పేది నిజమైతే, మీ మీద నమ్మకం ఉంచితే జనాలు నిజంగానే నమ్మకం మీ మీద పెంచుకోవాలనుకుంటే మీరు ఎమ్మెల్యే మీద కేసు బుక్ చేయండి. వాళ్ళని ఎవరో కొట్టినారట, కొట్టిన వాళ్ళు ఉసిగొల్పింది ఎవరు? ఎమ్మెల్యే కాదా ఉసిగొల్పింది వాళ్ళని? వాళ్ళ పార్టీకి వాళ్ళకే ఆవేశం వచ్చి కొట్టేసినారా? కొట్టినారు, వాళ్ళు వచ్చేసినారు. ఇప్పుడు వాళ్ళను ఎవరు తీసుకుపోయినారు? వాళ్ళ పార్టీకి వాళ్ళు స్టేషన్లో లొంగిపోయినారా, లేకపోతే ఇంకా బయట ఉన్నారా? మీరు సెక్షన్లు ఏం పెట్టారు? నాన్ బెయిలబుల్ పెట్టారా, లేదా బెయిలబుల్ పెట్టారా? లేకపోతే మీరు మేము కొట్టినట్టు చేస్తాము, మీరు ఏడ్చినట్టు చేయండి అని మాట్లాడుకుంటారు.